మహాపరిశుద్ధుడ మహోన్నతుడు అయిన దేవ, కృపా సత్య సంపూర్ణుడా, కృపగల రాజా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. అయ్యా, వాక్యంలోకి వెళ్ళబోచుండగా నీ దాసుని మరుగు చేసి నాతో మాతో మీరు మాట్లాడే నీ మాట కొరకై ఎదురు చూస్తున్నామయ్యా. నీ మాట కొరకై ఆశపడుతున్నాం. నీ మాటతో మా ప్రాణములను తెప్పరిల్ల చేసి మీరు మాతో మాట్లాడమని నీ దాసుని మరుగు చేసి నీ వాక్యం ద్వారా మీరే నా ప్రాణములను ధైర్యపరిచి మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రాలు. బైబిల్ నుంచి ఒక క్రొత్త విషయాన్ని నేర్చుకుంటూ రూతు గ్రంథం తరువాత బైబిల్లో రాయబడినటువంటి మరొక పుస్తకము మొదటి సమూయేలు గ్రంథం. మొదటి సమూయేలు గ్రంథం గురించిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథాన్ని బహుశా సమూయేలు భక్తుడే వ్రాసాడని కొందరు బైబిల్ పండితులు అంటారు. సగం వరకు అంటే కొంతవరకు సమూయేలు భక్తుడు రాస్తే మిగతా అది మరొక భక్తుడు కలిసి కొనసాగించాడని బైబిల్ పండితుల ఆలోచన. మొదటి సమూయేలు గ్రంథం గురించినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మొదటి సమూయేలు గ్రంథములో దాదాపుగా 31 అధ్యాయాలు మనకు కనిపిస్తాయి. ఇజ్రాయేలీయుల చరిత్రలో న్యాయాధిపతులు తరువాత చివరి న్యాయాధిపతిగా సమూయేలు ఉన్నాడు. న్యాయాధిపతులు కాలం పూర్తయిన తర్వాత మాకు రాజు కావాలని వారు కోరుకున్నప్పుడు ఇజ్రాయేలీయుల మొదటి రాజుగా సౌలు వచ్చారు. వీరిని మీరు గమనిస్తే మొదట నాయకులు ఉన్నారు. మొదటి నాయకుడు మోషే, తర్వాత యెహోషువ. తర్వాత వీరు కనానుకు వెళ్ళిపోయాక ఇప్పుడు న్యాయాధిపతులు కావాలని వారు న్యాయాధిపతులు కొంతమంది వచ్చారు. ఒత్నియేలని, తర్వాత శాంసన్ అని, ఇలా కూడా కొంతమంది న్యాయాధిపతులలో చివరి న్యాయాధిపతి సమూయేలు. ఆ తరువాత మాకు రాజు కావాలనుకున్నప్పుడు మొదటి రాజుగా సౌలు రాజుగా కొన్నాళ్ళు చేసిన తరువాత దేవుడు దావీదుని రాజుగా కోరుకున్నాడు. దావీదు రాజు కావడానికి పూర్వము అతడు ఎన్నో సాహస కార్యాలు చేసేవాడు. అవన్నీ కూడా సమూయేలు, సౌలు, ఆ తర్వాత దావీదును రాజుగా సమూయేలు అభిషేకించడం, ఇవన్నీ కూడా ఈ మొదటి సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంటాయి. పాత నిబంధనలో ఇది చారిత్రక కథ లాంటి పుస్తకంగా కనిపిస్తుంది. ఎలాగంటే చరిత్ర సమూయేలు ఉన్నంతకాలం, తరువాత సౌలు రాజు అవ్వడం, తరువాత దావీదు రాజు అవ్వడం, వీరి మధ్య జరిగినటువంటి సందర్భాలనే ఈ పుస్తకం వివరిస్తుంది. ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే మొదటి అధ్యాయము నుండి 7వ అధ్యాయం వరకు ఇజ్రాయేలు న్యాయాధిపతిగా సమూయేలు ఎలా ఉన్నాడనే విషయం రాయబడి ఉంటది. సమూయేలు ఎలా పుట్టాడు, సమూయేలు కాలంలో ఏం జరిగింది, ఆ కాలంలో ఏలీ భక్తులు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు కనిపిస్తాయి. 8వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు సౌలు రాజు అవ్వడాన్ని గురించి రాయబడి ఉంటాయి. 11వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు సౌలు పరిపాలనలో తొలి సంవత్సరాలు, సౌలు పరిపాలించినప్పుడు ఏం జరిగింది, సౌలు పరిపాలనలో ఆ సంవత్సరాలన్నీ రాయబడి ఉంటాయి. 16వ అధ్యాయం నుండి 30వ అధ్యాయం వరకు దావీదు మరియు సౌలు వారి మధ్య జరిగినటువంటి కొన్ని సందర్భాలు 16 నుండి 30 వరకు రాయబడి ఉంటాయి. 31వ అధ్యాయంలో సౌలు మరియు అతని కుమారుల మరణం గురించి రాయబడి ఉంటది. ఇది షార్ట్ కట్ లో మొదటి సమూయేలు గ్రంథం యొక్క వివరణ. షార్ట్ కట్ లో చెప్పాలంటే మొదటి సమూయేలు గ్రంథం యొక్క వివరణ అది. 31 అధ్యాయాలు ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు.
మొదట సమూయేలు గురించి ఉంటుంది, ఆ తరువాత ఏమో సౌలు గురించి ఉంటుంది, ఆ తరువాత ఏమో దావీదు గురించినటువంటి కొన్ని విషయాలు రాయబడి ఉంటాయి. వాళ్ళ మధ్య జరిగినటువంటి సంఘటనల్ని దేవుడు స్పష్టంగా అక్కడ రాయించినట్లు మనం చూస్తాం అన్నమాట. ఓకే, మిమ్మల్ని అడుగుతున్నటువంటి బైబిల్ ప్రశ్న, దేనిని కలిగి ఉండుటకు ప్రయాసపడమని దేవుని వాక్యములో రాయబడింది? ప్రేమ కలిగి ఉండుటకు. ప్రేమ కలిగి ఉండుటకు. వెరీ గుడ్ అమ్మా. ప్రేమ కలిగి ఉండటానికి ఏం చేయాలట? ప్రయాసపడాలి. ప్రయాసపడాలట. ఓకే, మరొక్క మాట. ఆకాశ మండలములో అమ్మా చెప్పండి. ఓకే, ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారని ఎవరి గూర్చి రాయబడింది? బుద్ధిమంతుల బ్రదర్. వెరీ గుడ్ అక్క. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. వెరీ గుడ్, మంచిది. మీ అందరికీ తెలిసినవే, తెలియని వాళ్ళు తెలుసుకోండి. ప్రేమ కలిగి ఉండటానికి ఎక్కువ ప్రయాసపడటం అంటే కష్టపడాలి. మనం అన్నిటి కోసం కష్టపడుతున్నాం, కానీ ప్రేమ కలిగి ఉండటానికి కష్టపడట్లేదు. దానికోసం చాలా ప్రయాసపడాలట. ప్రయాసం అంటే ఏంటి? కష్టపడడానికి ప్రయాసపడడానికి తేడా ఉందంటారా? మనము భరించే ఆ బాధని కష్టం అన్నారు. మనం భరించలేని బరువునే ప్రయాస అన్నారు. అందుకే ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా, అంటే మన వల్ల కాదు, మనకి శక్తికి సరిపోదు, దాన్ని ప్రయాస అంటారు. ఇప్పుడు ప్రేమ కలిగి ఉండటానికి మన చేతనైనంత వరకు, మన శక్తికి మించి మనం ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాస పడాలట. అందుకనే ప్రేమ చాలా అవసరం. నువ్వు ఎన్ని భాషలు మాట్లాడినా, నీవెన్ని తలాంతులు కలిగి ఉన్నా, నువ్వు ఎన్ని గొప్ప వాక్య ప్రసంగాలు ఇచ్చినా, నువ్వు ఎంత బాగా దేవుని స్తుతించినా, ప్రేమ అనేటువంటి ఒకటి నీలో లేకపోతే నీకు ఎన్ని ఉన్నా వ్యర్థమే. ప్రేమ అంత గొప్పది. క్రైస్తవుడంటే ప్రేమ కలిగిన వాడు. క్రైస్తవునికి ఉండవలసినది ప్రేమ. ఈ ప్రేమ మనకి చాలా అవసరం. ఓకే, కొన్ని మాటలు దేవుని వాక్యముల నుండి మీతో మాట్లాడతాను. అందరూ జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. యోహాను సువార్తలో కూడా అడగండి అయ్యా ప్రశ్నలు ఇలాగే. అది కూడా కొంచెం మాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎగ్జామ్ వరకు. ఓకే అమ్మా. అంటే యోహాను సువార్త గురించి కూడా 2 ప్రశ్నలు అడుగుతాను. అవి ఎలాగంటే ఎగ్జామ్ పేపర్లో వచ్చే ప్రశ్నలని కాదు, కానీ నార్మల్గా అడుగుతాను. అవి ఎగ్జామ్ పేపర్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సరే, మీకోసం యోహాను సువార్తలో కూడా 2 ప్రశ్నలు అడుగుతాను. ఆలోచించి చెప్పండి. అందరూ చదువుతున్నారా తల్లి యోహాను సువార్త? చదువుతున్నాము. అందరూ చదవండి. ఈ సంవత్సరం యూత్ మీటింగ్ లో యోహాను సువార్తపై బైబిల్ ఎగ్జామ్ ఉంటది. యోహాను సువార్తకి 21 అధ్యాయాలు ఉన్నాయి, మన వల్ల కాదు అనుకోవద్దు. మన పేపర్ ఎలా ఉంటదంటే 50 ప్రశ్నలు ఉంటాయి. 50 ప్రశ్నలకి ఆప్షన్లు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకి 4 ఆప్షన్లు ఉంటాయి. ఏది కరెక్ట్ అయితే అది పెడతారు. ప్రైజుల కోసం అని చెప్పి ఎగ్జామ్ రాయొద్దు. ఎందుకంటే ప్రైజులు మిమ్మల్ని ప్రోత్సహించడానికే తప్ప, ప్రైజు పొందినవాడు బైబిల్ జ్ఞాని, ప్రైజు పొందినవాడు అజ్ఞానని కాదు. మిమ్మల్ని ప్రోత్సహించడం కోసమే చిన్న చిన్న ప్రైజులు ఇస్తున్నాం. మేము ఇచ్చే ప్రైజ్ ఏముంది? మీరు వాక్యం చదివితే దేవుడు ఇస్తాడు అసలు ప్రైజ్. అందుకని చదవండి. ఇప్పటి వరకు చదవకపోయినా ఇప్పుడు రోజుకి 1 అధ్యాయం ఈజీగా 2 అధ్యాయాలు చదివితే యోహాను సువార్త ఈజీగా అయిపోద్ది. ఎందుకంటే ఇంకా 18 రోజులేమో ఉంది అంతే. రోజుకు 2 అధ్యాయాలు చదివితే ఇంకా మీకు ఈజీగా అయిపోద్ది. అందుకని చక్కగా చదువుకుంటుండండి. యోహాను సువార్త అర్థం కానిదేం కాదు కదా. సరే, 2 ప్రశ్నలు యోహాను సువార్త నుంచి కూడా 2 ప్రశ్నలు ఈజీ అయినవి అడుగుతాను. అందరూ జాగ్రత్తగా వినండి.
బెత్సయిదా సారీ సారీ బెత్సయిదా వాడని యేసుక్రీస్తు శిష్యులలో ఎవరిని పిలుస్తారు? లేదా బెత్సయిదా అనే ప్రాంతానికి చెందినటువంటి యేసుక్రీస్తు ప్రభు శిష్యుని పేరు. యూదా కదమా? యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో బెత్సయిదా ప్రాంతమునకు చెందినటువంటి వ్యక్తి, ఒక శిష్యుడు ఆ ప్రాంతానికి చెందినవాడు. గుర్తుపెట్టుకోండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 44లో ఉంటది. ఫిలిప్పు బెత్సయిదా వాడు. ఎవరట? ఫిలిప్పు బెత్సయిదా వాడని అక్కడ రాయబడి ఉంటది. ఓకే, తర్వాత రెండో ప్రశ్న, త్వరగా ఈ వాక్యంలోకి వెళ్ళిపోవాలి. రెండో ప్రశ్న, ఈజీ క్వశ్చన్, ఎవరు ముందు చెప్తారో చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి రెండవ సూచక క్రియ ఏమిటి? అది మొదటి సూచక క్రియ. నీటిని ద్రాక్షరసంగా మార్చడం అనేటువంటిది మొదటి సూచక క్రియ. యేసుక్రీస్తు ప్రభువారు మొదట చేసిన సూచక క్రియ ఏంటంటే నీటిని ద్రాక్షరసంగా మార్చడం. రెండోది గుడ్డివానికి స్వస్థత అన్న. మీరు ఒక్కసారి బ్రతికించడం బ్రదర్. వెరీ గుడ్ అమ్మా. ప్రధాన యాజకుని కుమారుని బ్రతికించడం. ఎందుకంటే అక్కడ రాయబడి ఉంటది, మీకు క్లారిటీగా చూపిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 54వ వచనంలో ఉంటది. అక్క చెప్పింది కరెక్ట్. యోహాను సువార్త 4:54లో ఉంటుంది. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినట్టు చేసిన రెండవ సూచక క్రియ. ఏంటక్కడ? ఏం సూచక క్రియ? కుమారుణ్ణి బ్రతికించమని ఆయన అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని స్వస్థపరిచి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు అతనితో చెప్పి అక్కడ జరిగిందనమాట. అంటే రెండవ సూచక క్రియ అయితే. బాగా చదవండి యోహాను సువార్త. ఓకే, ఇక మనం దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాము. వాక్యంలోకి వెళ్లకుండా ఈ ప్రశ్నలు ఏంటి, గందరగోళం ఏంటని ఎవరు అనుకోవద్దు. బైబిల్ మీరు ఎంత నేర్చుకుంటే మీకు అంత ఆశీర్వాదం. దేవుని వాక్యానికి మిమ్మల్ని ట్రైనప్ చేయాలన్నడమే నా ఆశ. వాక్యాన్ని ఎంత నేర్చుకుంటారో మీ జీవితాలు అంత బలంగా ఉంటాయి. వాక్యాన్ని నేర్చుకోవాలని బైబిల్ ప్రశ్నలని, బైబిల్లో కొత్త విషయాలని, ఇలాంటివన్నీ కొత్తవన్నీ తీసుకొస్తా ఉంటాం. దేవుని వాక్యంలోకి మనం వెళ్ళాలనుకుంటే ఒక చిన్న విషయాన్ని మనం ఈ పూట ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఒక పనికై కొందరిని ఏర్పాటు చేసుకోవాలనుకున్నారంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక వ్యక్తి తను పని చేయించుకుందామని కొంతమంది పనోళ్ళని కోరుకుందాం అనుకున్నాడు. ఎలాంటి వారిని కోరుకుంటాడు? ఒక అధికారి తన దగ్గర పని చేయాలని కొందరిని కోరుకుందాం అనుకున్నాడు. ఎలాంటి వారిని కోరుకుంటాడు? తలాంతులున్న వారిని కోరుకుంటాడు, జ్ఞానం ఉన్న వారిని కోరుకుంటాడు, మంచి నైపుణ్యం ఉన్నవాడిని కోరుకుంటాడు, బలం ఉన్న వాడిని కోరుకుంటారు, తనకు ఉపయోగపడతాడనుకునే వారిని కోరుకుంటాడు. కానీ మనం ఆలోచిస్తే మన దేవుడు మాత్రం చాలా రివర్స్ అండి. ఆయన ఎంపిక చేసుకున్నటువంటి వారు, ఆయన ఎన్నుకున్నవారు, ఆయన కావాలనుకున్నవారు, ఆయన ఉపయోగించుకున్నవారు, ఆయన చేత వాడబడిన వారు, వారి మొదట స్థితి చూస్తే వారు తృణీకరింపబడిన వారు, పనికిరాని వారు, ఎగతాళి చేయబడిన వారు.
అందరి చేత తృణీకరింపబడి విలువ లేని వారే. అలాంటి పనికిరాని వారిని తీసుకొచ్చి పనికొచ్చే వారి ముందు వీరిని హెచ్చించి దేవుడు గొప్పగా వాడుకున్నాడు. అందుకనే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక చక్కటి మాటను మనం గమనిస్తాం. అందరూ తీయండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 26 నుండి 29 వరకు నేనే చదువుతాను. అందరూ చూడండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. సహోదరులారా, మీరు ఉదయకాలం ప్రార్థనలో ఉన్నారంటే మీరేదో యాదృచ్ఛికంగా దేవునిలోకి రాలా, అనుకోకుండా దేవుడు మిమ్మల్ని పిలవలా. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి ఒకసారి. మీలో లోకరీతిని అనగా జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని, దేవుడు అందరినీ పిలవలేదు గాని, ఏ శరీరో దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచేసుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. దేవుడు ఎన్నుకున్నవారట జ్ఞానులు కాదట, వారు బలవంతులే కాదట, వారు లోకములో గనులే కాదట. ఎవరు? బలహీనులు. కొన్ని మాటలు ఒక మాటలో చెప్పారు. ఇదే మాటని కాస్త ఇంగ్లీష్లో ఒకరు చదివి పెట్టండమ్మా. ఇదే మాటను 27 నుంచి ఇంగ్లీష్లో. అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుంది. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే, పర్లేదు నేనే చదువుతాను, సమయం లేదు. అక్కడ చాలా స్పష్టంగా ఏమని ఉంటుందంటే, దేవుడు ఎన్నుకున్నటువంటి వారంతా కూడా, దేవుడు కావాలనుకున్నటువంటి వారంతా కూడా, దేవుడు ఎవరిని పిలిచాడు, ఎవరిని కావాలనుకున్నాడు అంటే, ఫూలిష్ థింగ్స్ ఆఫ్ ది ఒకసారి నేను చదువుతాను. బట్ గాడ్ హ్యాత్ చూసెన్ the foolish things of the world to confound the wise, and God hath chosen the weak things of the world to confound the things which are mighty, and base thing of the world, and things which are despised hath God chosen, things which are not, that bring to not things that are, that no flesh should glory in his presence. ఎందుకు ఈ మాట చదివానంటే, దేవుడు కావాలనుకున్న వారు, దేవుడు ఎన్నుకున్న వారంతా కూడా లోకములో ఫూలిష్ అయిన వారు. ఫూలిష్ అంటే ఫూల్ అవ్వడం అంటే మీకు బాగా తెలుసు. ఏప్రిల్ ఫూల్ అంటారు. ఫూల్ అవ్వడం అంటే మోసపోయి ఉండటం, అంటే ఫూల్ చేస్తారు. అరే ఇదిగో నీ అకౌంట్లో 100 రూపాయలు పడ్డాయి అంటారు ఏప్రిల్ నెలలో. అవురా, ఎప్పుడు పడ్డాయి అంటే ఏప్రిల్ ఫూల్ అంటారు. అంటే ఫూలిష్ అయిన వారు. దేవుడు కోరుకునేటువంటి వారు ఎవరంట? ఫూలిష్ అయిన వారు. అందరి చేత ఫూల్ అవుతూ ఉన్నారు. ఈరోజు మీరు కూడా చాలా మంది మీ అమాయకత్వాన్ని చూసి, మీలో ఉన్నటువంటి ఆ సున్నితమైన మనసును చూసి కొంతమంది మిమ్మల్ని ఫూల్ చేస్తున్నారేమో. అలా ఫూల్ చేస్తున్నప్పుడు నువ్వు అనుకుంటావు, చూడు అందరు ఇంత జ్ఞానవంతులుగా ఉంటున్నారు, నేనేంటి ఇంత ఫూలిష్గా ఉంటున్నాను, నేనేంటి ఇంత జ్ఞానం లేని వ్యక్తిగా ఉంటున్నాను, చూడు చిన్న పిల్లలకు కూడా జ్ఞానం ఉంటుంది, నేను ఇంత ఫూలిష్ వ్యక్తిని ఏంటని నీలో నువ్వే ఎన్నిసార్లు బాధపడ్డావో, నీలో నువ్వే ఎన్నిసార్లు కృంగిపోయావో, నీలో నువ్వే ఎన్నిసార్లు ఎందుకు ఇట్లా అని నీలో నువ్వే ఎన్నిసార్లు చాలా
ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి చెప్పుకోలేక నీలో నువ్వెంత బాధపడ్డావో నీ ఫూలిష్నెస్ ను ప్రభు చూస్తున్నాడు. అదే విధంగా నీ వీక్నెస్ ని ప్రభు చూస్తున్నాడు. నీ వీక్నెస్, ఎందుకంటే మన వీక్నెస్సే మన బలహీనత శత్రు బలం అవుతుందట. అందుకని ఎవరైతే లోకంలో ఫూలిష్ గా చేయబడ్డారో, ఎవరైతే లోకములో బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే లోకములో నీచులుగా నీచమైన స్థితిలో అసలు వాల్యూ లేకుండా ఎవరినైతే చూశారో వాళ్ళని దేవుడు కోరుకున్నాడట. చూడండి ఎంత గొప్ప విషయమో కదా. దేవుడు కోరుకోవటం అంటే ఈ ఎంత గొప్ప విషయం. ఈ రోజున మీరు ప్రార్థనకు వస్తున్నారంటే దేవుడు మిమ్మల్ని చూస్ చేసుకున్నాడు. దేవుడికి మీరు కావాలి. ఆయన చూస్ చేసుకున్న వాళ్ళలో మీరున్నారు. దేవుడు ఎవరినైనా వాడుకోనగలిగిన సమర్థుడండి. ఒక మాట, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించారు. మరణించిన తర్వాత ఆయన పునరుద్ధానుడై ఓ చోటుకు వచ్చాక శిష్యులంతా కూడా చాలా వింతగా బిహేవ్ చేసినట్లు మనం చూస్తాం. శిష్యులందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? యేసుక్రీస్తు ప్రభు వచ్చే టయానికి ఆయన ఉండడులే అని చెప్పి మరలా ఎక్కడికి పోయాడు పేతురు? చేపలు పడతానికి వెళ్ళాడు. మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. అసలు నిజంగా చెప్పాలంటే వీళ్ళంతా ఫూలిష్ పీపుల్స్. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రక్కన నిలబడినా కూడా నమ్మలేదండి. నమ్మకపోవడంతో పాటు అసలు ఆయనను మాట్లాడిన మాటలు, ఆయన పట్ల వీళ్ళు ప్రవర్తించిన తీరు, ఆ మార్కు సువార్త చివరి అధ్యాయాల్లో అయినా యోహాను సువార్త చివరి అధ్యాయాలను చదువుతుంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన గుర్తుపట్ల వాళ్ళు అసలు. అక్కడ ఉంటది చూడండి, ఒకసారి మీకు చూస్తే అర్థమవుతుంది. మార్కు సువార్తలో 16వ అధ్యాయము 14వ వచనం. మార్కు సువార్త పిమ్మట 11 మంది శిష్యులు 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై ఆయన చూచి కూడా ఆయన మాట నమ్మట్లేదు కాబట్టి వాళ్ళ హృదయ కఠినత్వాన్ని చూసి ఆయన గద్దిస్తాడు. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభు గద్దించడం చాలా తక్కువ. అంటే ఆయన గద్దించిన ఉన్నాయి, కానీ ఊరికే కోపడే వ్యక్తి కాదు మన దేవుడు. వారిని గద్దించాడంటే ఆయనకి ఎంత కోపం వచ్చి ఉంటుందండి. ఇంత కఠినంగా ఉన్నారేట్రా, ఇంత హృదయం ఇంత కఠినంగా ఉందేంటి అని గద్దించి అలాంటి వాళ్ళని శిష్యులుగా ఉంచుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారా? అలాంటి వాళ్ళని దేవుని శిష్యులుగా ఉంచుకుని వారి చేత గొప్ప పరిచర్య చేయించాలని ఎవరైనా ఆశపడతారా? వారు అలాంటి వారైనా 15వ వచనంలో ఏమంటున్నాడు? మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. 14వ వచనం వరకు చూస్తే హృదయ కాఠిన్యం పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభు చచ్చిపోయి తిరిగి లేచాడంటే నమ్మడానికి కూడా కష్టమైపోయిన కఠినులు, మూర్ఖులు, పనికిరాని వారు, అసలు వీళ్ళేంట్రా బాబు ఎట్లున్నారు అనుకునేటువంటి వారిని 15వ వచనంలో అంటున్నాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారు వలన ఈ సూచక క్రియలు జరుగుతాయి, బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, మీరు వెళ్ళండి అనగానే వీళ్ళు బయలుదేరి వెళ్తే
వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే సూచక కార్యాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, దెయ్యాలు పారిపోతున్నాయి, రోగాల నుండి స్వస్థత పొందుతున్నారు. ఏంటి ఇలా యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు నమ్మనోళ్ళ ఇన్ని సూచక క్రియలు చేస్తున్నారే? వాస్తవంగా ఆలోచించండి. 14వ వచనాన్ని ఆధారం చేసుకుంటే వాళ్ళొక ఫూలిష్ పీపుల్స్, వాళ్ళు దేనికి పనికిరాని, ఒక తృణీకరింపబడి విశ్వాసంలో సరిగ్గా నిలబడిన వారు, దేవుని కార్యాలు గుర్తుపట్టని వారు, దేవుని పనికి ఉపయోగపడని వారు, పనికి రాని స్థితిలో ఉన్నవారు. అలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడంటే ఆయన ఎంపిక కరెక్ట్ కాదని మనం అనలేమండి. మామూలు యేసుక్రీస్తు ప్రభు శిష్యుల గురించి మనం సువార్తల్లో ధ్యానిస్తున్నప్పుడు ఏంట్రా ఇలా ఉన్నారు వీళ్ళు అనిపిస్తుంది. పేతురు గారేమో నీకోసం నేను చచ్చిపోతాను అంటాడు, కాసేపు నాకేమో ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. ఎంత రెస్పెక్ట్ లేకుండా, గౌరవం లేకుండా మాట్లాడతాడంటే, అసలు యేసుక్రీస్తు ప్రభుని అందరూ ప్రభు ప్రభు అంటుంటే ఈయన మాత్రం అసలు ఆ మనిషి ఎవరో నాకు తెలియదు అన్న టైప్లో మాట్లాడతాడు. ఒరే ఎంత యాక్షన్, నువ్వే కదా చచ్చిపోతానన్నావు. ఇలాంటోని ఎవరైనా ఉపయోగించుకుంటారా? విశ్వాసంలో నిలబడనోడు, మాటలు మార్చేవాడు, సాతానుకు స్థానం ఇచ్చినవాడు నా దేవుడు నిలబెట్టుకుంటాడు. ఎలా వాడుకున్నాడు సార్? పేతురు నడుస్తూ ఉండగానే పేతురు వస్త్రం తగిలి గుడ్డివారు స్వస్థత నొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, దయ్యాలు పారిపోతున్నాయి. ఏంటి ఈ పేతురు? ఒకప్పుడు అతని లైఫ్ చూస్తే ఎట్లుంది? యేసు ప్రభు ఎవరో తెలియదు అన్నాడు. ప్రార్థనలో ప్రార్థన చేయండి అయ్యా బాబు మెలకువగా ఉండంటే గురకబెట్టి నిద్రపోతున్నారు. అక్కడ రూపాంతర కొండ మీదకి వెళ్తే అక్కడ ప్రార్థన చేసిందేమి లేదు, ఇక్కడ ఒలీవల కొండకు వస్తే అక్కడ ప్రార్థన చేసిందేమి లేదు. ప్రార్థన అనుభవం లేని వారు, విశ్వాసంలో బలహీనులు, స్టిల్ అయినా ఆ దేవుని చేతికి చిక్కారు. వారందరూ ఎలా వాడబడ్డారో తెలుసా? ఈ రోజున ఈ ప్రపంచం అంతట్లో ఎక్కువగా క్రైస్తవులు ఉన్నారు అనడానికి కారణం ఈ 11 మంది శిష్యుల త్యాగాలేనండి. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ప్రాంతంలో వీళ్ళని తయారు చేసి వెళ్ళిపోయాడు అంతే. అక్కడికి వచ్చాడు, వీళ్ళను 11 మందిని తయారు చేశాడు, వెళ్ళిపోయాడు. ఈ 11 మంది ప్రపంచానికి తిరిగారు, 11 మంది ప్రపంచానికి సువార్త తీసుకొచ్చాడు. ఇప్పటికీ నా ప్రార్థనలో ఎక్కువగా నేను ప్రార్థించేటువంటి మాట, 11 మంది ప్రపంచాన్ని మార్చారయ్యా. వీధికి 11 మంది సేవకులు ఉన్నారు, కానీ మా ప్రాంతాల్లో మార్పు లేదయ్యా. అపోస్తులలో నీ శిష్యులలో రగిలిన ఉజ్జీవం మా సేవకుల్లో రగలాలి. నేను అదే ప్రార్థన చేసుకుంటాను. ఎక్కువ 11 మంది ప్రపంచానికి సువార్త తీసుకొస్తే వీధికి 11 మంది ఉన్నారండి సేవకులు. ఈరోజు సేవకులు ఎక్కువైపోతున్నారు చాలా మంది. ఎక్కడంటే వీధికో చర్చి, ప్రాంతానికో చర్చి, అన్నీ కట్టేస్తున్నారు. సంతోషం, మంచిదే. కానీ సేవకులు ఇంత ఎక్కువైపోతున్నా పని ఎక్కువ జరగట్లేదే. ఇప్పుడు పొలం ఉంది, పొలములో పంట కోయాలి. పంట కోయడానికి ఎక్కువ మందిని పెట్టారు. ఫస్ట్ ఏమో 10 మంది పనిచేసేవాళ్ళు. పంట సరిగ్గా 10 మంది కోయలేకపోతున్నారు, 25 మందిని పెట్టారు, 15 మందిని ఎగస్ట్రా పెట్టారు. 15 మందిని ఎగస్ట్రా పెట్టినా కూడా అదే పంట 10 మంది ఎంత కోసారో 25 మంది అంతే కోస్తున్నారంటే యజమానికి బాధ కాదా? బాధే కదా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సేవకులు తయారయ్యారమ్మా. బైబిల్ ట్రైనింగుల్లో విపరీతమైన యవనస్తులు సేవకులు అవుతున్నారు. చాలా సంతోషం. సేవకులు అవ్వడం ఎంత ధన్యతో, సంతోషం, ఆనందం. కానీ పని జరగట్లేదే. నశించి ఆత్మల్ని రక్షించండి అయ్యా అంటే ఆ సేవకుని తిట్టి, ఈ సేవకుని తిట్టి ఆ చర్చిలో ఉన్న వాళ్ళని పోగేసుకుంటాడు. నశించి ఆత్మలను పోగేసుకోయా అంటే ఆ చర్చికి ఈ చర్చికి గొడవలు పెడుతుంటారు. సేవకులంటే ఒక సేవకులకు పడదు. ఎంత బాధ అంటే ఆ సేవకుడు పలుక్కోరు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇండియా పాకిస్తాన్ వాడు చూసుకున్నట్టు చూసుకుంటారు. ఆయన పిలిస్తే ఈయన కోపం, ఈయన పిలిస్తే ఆయన కోపం. ఏమి ఇద్దరు సేవకులే కదా. ఒక ప్రార్థనకి ఈయన అంటాడు, ఆయన వస్తే నేను రానంటాడు. ఆయన్నే పిలిపించుకోండి, నేను రానంటున్నారు. ఏంటి విచిత్రం? సేవకుల ఐక్యత లేదు. ఆనాడు అపోస్తులు ఎంత గొప్పగా వాడబడ్డారండి. వాళ్ళని తలాంతులు ఉన్నవారు, బైబిల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు. ఈరోజు సేవకులు అంటే ఒక పెట్టేశారండి. ఏంటంటే వీరు బైబిల్ ట్రైనింగ్ చేయాలి, తర్వాత వీరికి ఇదొక గుర్తింపు.
ఇవి లోకపరంగాన్ని పెట్టేసుకొని వారే గొప్పవారు, మేము ఇంత ట్రైనింగ్ చేస్తాం, మేము ఇంత గొప్పవాళ్ళు. నీకు కావాల్సింది బైబిల్ ట్రైనింగ్ మంచిదే, యేసయ్య పాదాల యొద్ద ట్రైనింగ్ కావాలి. నేను ఒకటే నేర్చుకున్నానండి, నాకైతే బైబిల్ ట్రైనింగ్ లేదు, చేయాలని ఆశ ఉంది, చేస్తాను కూడా ఫ్యూచర్లో దేవుడు నాకు అవకాశం ఇస్తే. కానీ బైబిల్ ట్రైనింగ్ వెళ్ళి పాఠ్యాంశాలుగా నేర్చుకోవడం కంటే ప్రభు పాదాల యొద్ద, అయ్యా ఆనాడు అపోస్తలులు ఎటువంటి సేవ చేశారో ఈనాడు అటువంటి సేవ చేయువారు లేపబడాలయ్యా, లేపబడాలి, లేపబడాలి. కావాలండి, కావాలి. వీరు చూడండి ఎంత గొప్పగా వాడబడ్డారు. దేవుడు ఎన్నుకున్న వారు మొదట సరైన వారు, మొదట యోగ్యులు అని చెప్పడానికి అవకాశం లేదు. ఆయన ఎన్నుకున్నప్పుడు వారు పనికిరాని వారే, సరి అయిన వారు కాదు, యోగ్యులు కాదు, పరిశుద్ధులు కాదు. కానీ దేవుడు వారిని వాడుకున్న తరువాత, దేవుడు వారిని ఉపయోగించిన తరువాత, దేవుడు వారిని తన పాత్రకై ఆయన వాడుకున్న తర్వాత పనికిరాని పాత్రే గొప్ప పాత్రగా మార్చబడింది. త్రొక్కివేయబడిన పాత్రే అది మొక్కివేయబడి స్థాయిలోకి వెళ్ళిపోయింది. మీకు ఎందుకు ఈరోజు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, ప్రస్తుతానికి నీ స్థితి అతి ఘోరంగా ఉందేమో. అంటే బ్రదర్, నేను విశ్వాసంలో స్థిరంగా లేను, ప్రార్థనలో స్థిరంగా లేను, నా కుటుంబ పరిస్థితి బాగాలేదు, అన్ని విషయాల్లో నలిగిపోయి ఉన్నాను, నన్ను దేవుడు వాడుకుంటాడా? ఖచ్చితంగా వాడుకుంటాడు. దేవుడు వాడుకోవడం అంటే స్టేజీల మీద నిలబడి వాక్యం చెప్పడమే కాదు, ఏదో ఒక రీతిలో వాడుకుంటాడు. ఆయన ఎలా వాడుకుంటాడో మనం ఇలానే వాడుకుంటాడని మనం చెప్పలేమండి. దేవుడు ఎలా అయినా వాడుకుంటాడు. ఉదాహరణకు చెప్పాలంటే, నయమాను కాలంలో చిన్నది ఉంది, ఎలీషా దగ్గరికి వెళ్ళమని నయమానుకు చెప్పినటువంటి ఒక చిన్న అమ్మాయి. దేవుడు అమ్మాయిని ఎలా వాడుకున్నాడు? తన పని జరగలేదా? ఒక అన్య సైన్యాధిపతి చేత, ఒక అన్యుని చేత యెహోవా వంటి దేవుడు ఇంకెవరు లేరు అని చెప్పించింది ఆ చిన్న పాప కాదా? పౌలు గారి విషయంలో అసలు పౌలు గారు బ్రతుకుండటానికి కారణం ఏంటో తెలుసా? ఒకసారి యూదులట పౌలు గారిని చంపడానికి వారు పన్నాగాలు పన్నినప్పుడు పౌలు మేనల్లుడు, చూడండి అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 16వ వచనం. చిన్న వాళ్ళే చూడండి దేవుని పనిలో ఎలాగ వాడబడ్డారు. దేవుడి పనిలో చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనేటువంటిది ఉండదండి. చిన్నోళ్ళనైనా కూడా దేవుడు గొప్పగా వాడుకుంటాడు. ఈరోజు మేము చిన్నదాన్నండి, నాకు అంత తెలివి లేదండి, మేము పనికిరాని వాళ్ళమండి అనుకోవద్దు మీరు. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. ఇక్కడ చూడండి 23:16. పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు పౌలు శతాధిపతులలో నొకనిని తన యొద్దకు పిలిచి ఈ చిన్నవాణిని సహస్రాధిపతి యొద్దకు తోడుకొని పొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలెనని ఉన్నాడనెను. ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలనని ఉన్నాడని. ఇక్కడ పౌలు మేనల్లుడు ఒక చిన్నోడు. అతడు పౌలు గారి ప్రాణాన్ని కాపాడతాడు తెలుసా? యూదులు ఇతనికి ఇబ్బంది కలుగ చేయాలని అనుకుంటున్న సంగతి వచ్చి అందరికీ తెలియజేసి పౌలు గారిని విడిపించే ప్రయత్నం చేసి ఇక్కడ ఒక పని చేయడానికి ముందుకు వచ్చాడండి. చిన్నోడైనా చూడండి పెద్ద ఆలోచన చేయలే. ఈరోజు ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నువ్వు చిన్నదానివైనా చిన్నోడివైనా, నీ దృష్టికి నువ్వు అజ్ఞానివైనా, నువ్వు దేవుని చేతికి అప్పగించుకో. దేవుడు మొదట ఉపయోగించుకున్నవారు, దేవుడు మొదట వాడుకున్నవారు, వారు జ్ఞానవంతుల్లో యోగ్యులో కాదు, మొదట వారు పనికిరాని వారే. తరువాత పరిశుద్ధాత్మనికి వారి జీవితాన్ని అప్పగించాక వారు యోగ్యులుగా మార్చబడ్డారు. మొదట అందరూ దౌర్భాగ్యులే, పనికిరాని వారే. ఈరోజు నీ జీవితాన్ని కూడా ప్రభు చేతికి అప్పగిస్తావా? ప్రభువా నన్ను వాడుకొని యథార్థంగా ఒక్క మాట పలుకుతావా? దేవుడు నిన్ను ఎలాగైనా ఉపయోగించుకుంటాడు. అమ్మో దేవుడు నన్ను వాడుకోమని నేను అడగలేను బ్రదర్ అనుకుంటున్నావా? అయితే నువ్వు కష్టం, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అడుగు, దేవుడు నిన్ను ఎలా అయినా వాడుకో. నువ్వు జస్ట్ అప్పగించుకోవడమే. వాడుకోవడం అంటే ఆయన చూసుకుంటాడు. ఏదో ఒకటి ఆయన పనిలో వాడబట్ట, అంతకు మించిన ధన్యత ఉంది. ఈ జీవితం దేవుడు మనకి ఇచ్చినందుకు మనం ఇచ్చేటువంటి రుణం ఏదైనా ఉందంటే ఆయన పని చేయడమే.
నేను ఇప్పటికి ఆశపడతాను, ఎవరైనా యవనస్తులు అన్న దేవుని పని చేయాలనుకుంటున్నా, నాకు ఏదైనా చెప్పరా అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే జీవితం ఆయనది, అందుకే ఆయన కొరకు వాడబడాలంతే. ఆయన కొరకు వాడబడాలి. ఈరోజు యవనస్తులు సంపాదించాలి, తిరగాలి, తినాలి, ఇవన్నీ ఓకే, సెకండరీ. ఫస్ట్ నా దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి. నాకు ఇంత జీవితాన్ని ఇచ్చిన దేవుని కోసం నేను ఏదో ఒకటి చేయాలి. ఆయన లేకపోతే నేను ఎప్పుడో చచ్చి ఉండేదాన్ని. నాకు ఇంత బ్రతికిచ్చాడు దేవుడు, ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు, ఇంత జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ జీవితాన్ని దేవునికే ఇవ్వాలనే ఒక తాపత్రయం, ఒక సమర్పణ మనందరికీ ఉండును గాక. ఆమేన్. అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీ పనిలో వాడబడాలనే ఆశ మాలో ఉన్నదయ్యా. మేమైతే దేనికి పనికిరాని వారం. మా జ్ఞానము, మా యోగ్యత ఇవన్నీ ఎందుకు పనికిరావయ్యా? మీరు వాడుకుంటే మేము వాడబడతామయ్యా. మమ్మల్ని వాడుకో యేసయ్యా. పనికొచ్చే పాత్రగా మలచి వాడుకో. నీవు కోరుకున్న వాళ్ళంతా ఫూలిష్ పీపుల్స్, నువ్వు కోరుకున్నట్టు వాళ్ళంతా వీక్ పీపుల్. మేము కూడా ఫూలిష్ పీపుల్స్. మమ్మల్ని అందరూ ఫూల్ చేశారు, ఎగతాళి చేశారు. జ్ఞానం లేని వారం, బలహీనులం. కానీ నీ పనిలో వాడబడాలని ఉందయ్యా. వాళ్ళను నువ్వు ఎన్నుకున్నావయ్యా. మమ్మల్ని వాడుకోండి అయ్యా. ప్లీజ్ అయ్యా, నువ్వు తప్ప మాకు వేరొక ఆధారం లేదయ్యా. నీ వైపే మేము చూస్తున్నామయ్యా. నీ పిల్లలందరినీ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరెవరు ఏ సమస్యలో వచ్చారో, ఏ ఇబ్బందుల్లో వచ్చారో, ఈ ఉదయకాల ప్రార్థనకు నువ్వు చూస్తున్నా. వారి సమస్యలు తీర్చండి. వారి అనారోగ్యం నుంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మానసిక స్థితిని సరిచేయండి. బలహీనతల్లో నుంచి బలాన్ని ఇవ్వండి. కన్నీటిని తుడవండి. ఇబ్బందులు తొలగించండి. తండ్రి, సహాయకుడవు నీవు. యా, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడవు నీవు, ధైర్యాన్ని ఇచ్చే దేవుడవు నీవు, నీ బిడ్డలకు పక్షాన నిలబడే దేవుడవు నీవు. మీరే ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోమని, వారి సమస్యలు తీర్చమని అయ్యా. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేసి వైరస్లు, అనారోగ్యాల ప్రమాదాల నుండి తప్పించి క్షేమకరమైన వాతావరణాన్ని మీరు అనుగ్రహించి నీ పిల్లల పక్షాన మీరుండి గొప్ప కార్యం చేయమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృపతోడైండును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలయ్యా, అందరికీ వందనాలు. వందనాలమ్మా. బ్రదర్. వందనాలు. అందరికి వందనాలండి.